అదేవిధంగా దేవప్రసాద్ గారు నేను కూడా మళ్ళీ మీతో మాట్లాడుతాను. రైట్ సురేష్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద ఏం చెప్తారు, అంటే మీకు డిమాండ్లు ఏంటి, అసలు ఈరోజు 2 దశాబ్దాల తర్వాత సీఎం పర్యటన ఉండబోతుంది, సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముందుగా ఈ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, సరే కాంగ్రెస్కి ఒక సపరేట్ సిద్ధాంతం ఉంటుంది. గతంలో ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే ప్రజాపాలన 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 చెప్పినటువంటి వాళ్ళు ఇదే విద్యార్థులతోని మొత్తం కూడా బస్సు యాత్రలు చేపించుకున్నారు. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతోని చికట్పల్లిలో లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీతో టీ దాపించారు, మంచి బజ్జీలు తిన్నారు, ఆంచి బావర్చిలో బిర్యానీ తిన్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే అసలు మీదే గవర్నమెంట్ అన్నట్టు చెప్పుకొని వచ్చిండు. కానీ కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే ఎక్కడికి పోయినా వాళ్ళు భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఎక్కడ కూడా లెక్క చేయరు, భారత రాజ్యాంగాన్ని పట్టించుకోరు. కాంగ్రెస్కి ఒక సిద్ధాంతం వేరే ఏముంటది, వాళ్ళు సపరేట్గా ఒక రాజ్యాంగాన్ని పెట్టుకుంటారు. గాంధీ భవన్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, లేదంటే రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, లేకపోతే కొంత నియంత పాలన. ఇప్పుడు ఎమర్జెన్సీని తలపించే విధంగా ఈ రాష్ట్రంని ఆ విధంగా తయారు చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ మరే పార్టీకి లేదని, అంటే వాళ్ళకు ఉంటది స్వేచ్ఛ. వాళ్ళు తన్నుకోవచ్చు, గల్లాలు పెట్టి గుంజుకోవచ్చు, సీఎం పదవులు అడగొచ్చు, కానీ ప్రజలకు ఉండదు అంటున్నా నేను. ఉంటే మరి ఇవాళ ముళ్ళ కంచి అవసరం ఏముంది? మీ ప్రజాపాలనైనా ఇదే విద్యార్థులు మీ ప్రభుత్వాన్ని నిలబెట్టే, ఇదే విద్యార్థులందరూ మీ ప్రభుత్వం కోసం ప్రచారం చేశారు కదా. ఈ విద్యార్థులు లేకపోతే మీరు గెలిపే కాదు కదా. సో మీరు ఎందుకు ఇవాళ ముళ్ళ కంచె పెట్టుకుంటున్నారు? ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి రావడానికి మేము కూడా ఒక విద్యార్థిగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా స్వాగతిస్తాం. కానీ ఈ ముళ్ళ కంచాలు ఎందుకు, ఇంత నిర్బంధం ఎందుకు, ఇంత భయం ఎందుకు? మీకు దగ్గర అడ్డుకుంటామని ప్రచారం చేసిన వాళ్ళు ఎందుకు అడ్డుకో? ప్రతిపక్షాలకు సంబంధించి ఎందుకు అడ్డుకునే? బీఆర్ఎస్ కి అసలు నైతిక అర్హత లేదు, అడ్డుకునే అర్హత బీఆర్ఎస్ కి లేదు. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో ఓయూని ఆగం చేసింది వాళ్ళే. కానీ నువ్వేం చక్కదిద్దు చెప్పమంటున్నా మేము. నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీకి ఏమైనా స్పెషల్ ఫండ్ పెట్టినవా, లేకపోతే నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినవా, లేకపోతే అధ్యాపక నాన్ టీచింగ్ ఏమైనా పోస్టులు భర్తీ చేసినవా? నువ్వు నీ దగ్గర చాలా అప్పుడు చాలా ఇవిచ్చారు మీరు గ్యారంటీలలో చాలా అమలు చేస్తాం, విద్యార్థులకు అది చేస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినాం. కానీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ప్రత్యేక బడ్జెట్ పెడతానని చెప్పినాం. ఓయూని ఈ దేశంలోనే గుర్తుపట్టే విధంగా చేస్తాం, ఆల్రెడీ మంచి పేరు ఉన్నది, ఇంకా ఇది చేస్తా ఉన్నారు. ఆఖరికి నాక్ గుర్తింపు కూడా పోయింది కదా. మరి ఏమిటికి ఇవాళ ముళ్ళ కంచెలు పెట్టుకొని చేస్తున్నావు? నువ్వు మొన్న చూడండి, చికట్పల్లి లైబ్రరీ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎంతో మంది విద్యార్థులు నిర్బంధించి ఒక్కొక్క విద్యార్థిని తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి తీసుకుపోయి ఆడపిల్లలను చూడకుండా స్టేషన్లు వేస్తారు. మొన్న ఆస్మా అని ఒక విద్యార్థి, అనిత అని ఒక విద్యార్థిని తీసుకుపోయి గుంజుకుపోయి ఆడపిల్లని చూడకుండా పోయి గుంజుకుపోయి చేస్తున్నారు. మీరు గతంలో ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు, ఇవాళ ఏం చేస్తున్నారు? మీరు ఇంకో దరిద్రం ఏంటంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫిల్ చేసింది కేవలం 11,500 ఉద్యోగాలని తీసుకొచ్చి. కానీ ఉద్యోగాలు ఇస్తామంటే వద్దు అని మీరే అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు పాపం వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే గజనీ లాగా అయిపోయారు. ఎందుకంటే ఎవరు వద్దన్నారో ఎవరు కాదన్నారో వాళ్ళకే తెలవాలి. కానీ మీరు ఫిల్ చేసింది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో 60,000 ఫిల్ చేసినామని చెప్పిండు. అదే విధంగా శ్రీధర్ బాబు గారు 80,000 అని చెప్పారు. ఇక పొన్నం ప్రభాకర్ గారు 1,00,000 ఉద్యోగాలని చెప్పారు. అంటే దేన్ని మేము నమ్మాలి, దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ఉద్యోగం అని దేన్ని అందాం? నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత ఉద్యోగం ఇచ్చుడందామా, లేకపోతే గత గవర్నమెంట్ ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గవర్నమెంట్ దానికి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చిన మీరు ఆ నియామక పత్రాలు ఇచ్చినందుకు దాన్ని ఉద్యోగం అందామా? మీరు ఒక్కసారి చెప్పండి. ఒకవేళ ఉద్యోగాలు ఇస్తే మీరు పలానా డేట్న నోటిఫికేషన్ ఇచ్చారు, ఏ డేట్న ఉద్యోగం ఎగ్జామ్ పెట్టారు, ఏ డేట్న వాళ్ళకి ఇచ్చారో చెప్పాలి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాత్రం ఉస్మాన్ యూనివర్సిటీకి ఇంత నిర్బంధంతో రావడాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకయ్యా మీరు ప్రజాపాలన చెప్పుకొని ఇంత నిర్బంధంలో? రెండో విషయం ఏంటంటే ఇవాళ మా నెత్తురు మరిగేది ఎక్కడంటే, పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఎంత చిల్లర మాటలు మాట్లాడిందంటే నాకు ఇప్పటికీ గుర్తుంది. ఉస్మాన్ యూనివర్సిటీ చిల్లరగాలు తాగుడుకు ఏముంది, ఒక లీడర్ కాడ డబ్బులు తెచ్చుకొని బిర్యానీ కోసం ఆందోళన చేస్తున్నారని చెప్పిండు. అంటే మా త్యాగ ఫలితాలని, మా త్యాగాన్ని ఇవాళ మేము లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు సార్. మేము త్యాగాలు చేయకపోతే, మేము చేయలేకపోతే, మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే రేవంత్ రెడ్డి ఎవరు? తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. అలాంటి ద్రోహి, గన్నులు పెట్టినటువంటి ద్రోహి ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే అర్హత ఏముంది? ముఖ్యమంత్రిగా వస్తున్నందుకు మేము స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ ఓఈకి ఏం చేస్తాడు, ఓఈకి ఏం నిధులు ఇస్తాం, నిరుద్యోగులకు ఏం చేస్తామని చెప్పేసి నువ్వు స్పష్టమైన హామీ ఇచ్చినాక రావాలి. కానీ ఇట్లా నిర్బంధాలు పెట్టుకుని పోలీసు వాళ్ళతో నిర్ణయాలు ఉంటాయి సార్. 10 ఏళ్ళు కేసీఆర్
10 ఏళ్ళు కేసీఆర్ చూస్తాం ఇట్నే పోలీసు నిర్బంధాలు పెట్టుకొని 100 days 100 ఏండ్ల సెలబ్రేషన్లు, శతాబ్ది ఉత్సవాల సెలబ్రేషన్ లో కేసీఆర్ గారు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నువ్వు మాట్లాడినా ఎక్కడికక్కడ మా నిరుద్యోగులు అడ్డుకుంటారు. నువ్వు ఓయూకి వచ్చినా నువ్వు నిర్బంధాలతోనే చేసుకోవాలి తప్ప నీ పోలీసులు కూర్చోబెట్టుకొని అక్కడ నీ కాంగ్రెస్ క్యాడర్ కూర్చోబెట్టుకొని ఓయూ విద్యార్థులను చెప్పుకొని ప్రచారం చేయాలి. కానీ నిజమైన ఓయూ విద్యార్థులు నిన్ను స్వాగతించట్లేరు. ఎందుకంటే నీ వల్ల కేసులు పెట్టుకొని నీ వల్ల జైలుకు పోయి నీ ప్రభుత్వాన్ని తెచ్చారు కాబట్టి ఇవాళ నిన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఒక పాలసీ పెట్టు, నిరుద్యోగులకు నేను ఇది చేయదలుచుకున్నా, ఈ ఓయూ విద్యార్థులకు ఇది చేయదలుచుకున్నా, ఓయూకు ఫండ్ ఇవ్వదలుచుకున్నా. ఇవాళ 90% ఖాళీలతోనే ఒక 10% తోని ఓయూ సాగుతుంది సార్. ఏం చేస్తాం? ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ప్రభుత్వ బడుల కంటే హీనంగా ఓయూ తయారైంది. ఉస్మాన్ యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా నువ్వు చూపెట్టాలి? గతంలో కేసీఆర్ గారు నిర్మించలేకపోయాడు, కేసీఆర్ గారు ఈ ఉద్యోగాలు లేకపోయాడు, మేము ఈ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకొని గల్లా ఎగరేసి వచ్చి అంత ఉన్నదా? దొడ్డిదారులంగా దొంగలాగా గతంలో నిన్ను తీసుకొచ్చినటువంటి అదే తీరుగా వస్తుండు. రేవంత్ రెడ్డి గారు ఓయూకి అడుగు పెట్టినప్పుడు అసలు రేవంత్ రెడ్డి జీరో. ఓయూలో సభ పెట్టినప్పుడు జనజాతర సభ పెట్టిన కాంచే ఈ తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డిని పరిచయం చేసింది ఓయూనే. ఇవాళ సీఎం చేయడానికి సహకరించింది ఓయే. కానీ ఇదే ఓయూని కించపరిచి ఇవాళ సిగ్గు లేకుండా ఇజ్జత్ లేకుండా పోలీసులను పెట్టుకుని వస్తానంటే దానికి ఎవడేం చేయలేడు. కానీ ఇవాళ కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని